విచారణకు ఎవరైనా వ్యక్తులను పిలిచినప్పుడు పోలీసులు కొన్ని సందర్భాల్లో వాళ్ళని వేధించడం కానివ్వండి, లేదంటే హింసించడం కానివ్వండి జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలోనే చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో పోలీసుల పైన ఎవరికి కంప్లైంట్ చేయాలన్నా కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో అసలు ఒక వ్యక్తిని ఎంక్వైరీ కానివ్వండి, లేదంటే ఇన్వెస్టిగేషన్ పేరుతో పోలీసులు పిలిచినప్పుడు వాళ్ళు ఎట్లా వ్యవహరించాలి, వాళ్ళపైన ఎట్లా ఫిర్యాదు చేయాలి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ డాక్టర్ సాల్మన్ రాజు గారు. ఒకసారి సార్తో మాట్లాడు. సార్, మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, కొంతమంది పోలీసులు మాత్రమే విచారణ పేరుతో కొందరు వ్యక్తులను పిలిచి కొంత హరాస్మెంట్ చేస్తూ ఉంటారు. సో జనరల్గా దీనికి సంబంధించి మద్రాస్ హైకోర్టు ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చింది. సో యాక్చువల్గా ఏంటి సార్ అంటే ఆ జడ్జిమెంట్ ఏంటి, పోలీసులు విచారణకు పిలిచినప్పుడు ఎట్లా వ్యవహరించాలి యాక్చువల్గా? మద్రాస్ హైకోర్టు ఒక మంచి కీలకమైన జడ్జిమెంట్ ఇచ్చింది. దీంట్లో ఒక పెటిషనర్, ఆయన పేరు రాజా. ఈ రాజా టీ నగర్ అన్న ప్రాంతానికి చెందినవారు. ఈయన ఏం చేశారు, ఈయనని పోలీస్ ఏం చేసిందంటే ఎంక్వైరీకి అని చెప్పి పోలీస్ స్టేషన్ పిలిచిన తర్వాత ఇల్లీగలీ డిటెన్షన్ చేశారు. ఇల్లీగలీ డిటెన్షన్ చేసిన తర్వాత అక్కడ మరి హారెస్మెంట్ అది ఇది జరిగింది. దాని తర్వాత ఆయన దీని మీద మద్రాస్ హైకోర్టుకి వెళ్ళారు. మనం అండర్ సెక్షన్ 160 ఆఫ్ సిఆర్పిసి, పాత సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చూసుకుంటే సెక్షన్ 160, కొత్త బిఎన్ఎస్ఎస్ చూసుకుంటే సెక్షన్ 179. ఈ సెక్షన్ ఏమని చెప్తుంది అంటే, ఒకవేళ పోలీస్ ఆఫీసర్ ఏ విట్నెస్నైనా ఎగ్జామిన్ చేయాలన్నా, ఏ విట్నెస్నైనా ఎంక్వైరీ చేయాలంటే అండర్ సెక్షన్ 179 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ వీళ్ళకి డెఫినెట్లీ అన్ఫెటెడ్ అథారిటీ ఉంది. ఈ అథారిటీని యూజ్ చేస్తూ ఎవరినైనా సమన్ చేసుకోగలరు. ఎవరినైనా విట్నెస్ కింద పోలీస్ స్టేషన్కి ఇన్ పర్సన్ ఫిజికల్ అపియరెన్స్ వీళ్ళు సమన్ చేసుకోగలరు. కానీ అంతకుముందు మనం చూస్తే మద్రాస్ హైకోర్టు దీంట్లో ఎందుకు ఇంటర్ఫియర్ అవ్వాల్సి వచ్చింది అంటే, ఇన్ ద నేమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆ పర్టికులర్ పర్సన్ని పోలీస్ స్టేషన్కి సమన్ చేసుకున్నాక పోలీస్ స్టేషన్లో ఏం చేస్తారంటే థర్డ్ డిగ్రీ వాడటం, లేదంటే ఇల్లీగల్ డిటెన్షన్ చేయటం, తర్వాత ఫోర్సిబుల్ కన్ఫెషన్ చేయించడం అంటే 161 ఆఫ్ సిఆర్పిసి, ఇవన్నీ చేస్తారు. ఇదంతా అబ్సల్యూట్లీ ఇల్లీగల్. మీరు అండర్ సెక్షన్ 160 ఆఫ్ సిఆర్పిసి గైజ్లో ఒక పర్సన్ని మీరు సమన్ చేసుకొని థర్డ్ డిగ్రీ మీట్ చేయటం కానీ, లేదంటే ఇల్లీగల్ డిటెన్షన్ చేయటం కానీ అబ్సల్యూట్లీ రాంగ్. మీకు అండర్ సెక్షన్ 179 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ అన్ఫెటెడ్ అథారిటీ ఉన్నంత మాత్రాన ఈ అన్ఫెటెడ్ అథారిటీ అన్నది లీగల్గా యూజ్ చేయాలి. మీరు ఇల్లీగల్గా యూజ్ చేయడానికి లేదు, ఇల్లీగల్ డిటెన్షన్ చేయడానికి వీలు లేదు. అట్లాగే ఈ రాజా తమిళనాడు టీ నగర్కి చెందిన వ్యక్తిని పిలిపించుకొని పోలీస్ వారు హారెస్ట్ చేస్తే ఆయన హైకోర్టుకి వెళ్తే మద్రాస్ హైకోర్టు ఈ చక్కటి కీలకమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఒకటి పెట్టింది, కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఈ గైడ్ లైన్స్ ఎవరు ఇచ్చారంటే జస్టిస్ ఇలయంతి రాయన్ అని మద్రాస్ హైకోర్టు జస్టిస్ అండి, ఆయన ఇచ్చారు. కొన్ని గైడ్ లైన్స్ ప్రిస్క్రైబ్ చేశారు. ఇన్ ద పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్ 179 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ ఏం చెయ్యాలి అని. ఫస్ట్, మీరు రిటర్న్ సమన్స్ రిటర్న్ ఫామ్లోనే ఇవ్వాలి. ఒక వ్యక్తిని మీరు ఒకవేళ హాజరుపరచాలి మీ ముందు అని అనుకుంటే మీరు ఇన్ రైటింగే సమన్స్ ఇవ్వాలి. అంతకుముందు మనం రెగ్యులర్ పోలీస్ ప్రాక్టీస్ ఆర్ పోలీస్ మోడస్ ఆపరెండా ఏంటి అంటే, కాల్ చేసి ఆ స్టేషన్కి రండి, మీతో మాట్లాడాలి, లేదంటే కానిస్టేబుల్ని ఇంటికి పంపించి సార్ రమ్మంటున్నారు, మీరు ఒకసారి పోలీస్ స్టేషన్ రండి అంటే వాళ్ళు నమ్మి అరే మాట్లాడడానికి రమ్మంటున్నారు కదా అని చెప్పి వెళ్తే వాళ్ళని ఇల్లీగల్గా డిటెన్షన్లో పెట్టి తర్వాత 161 స్టేట్మెంట్ ఫోర్సిబుల్గా తీసుకొని ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ చేయడానికి వీలు లేదు. మీరు ఏ పర్సన్ అయినా మీరు పర్సనల్గా మీ ముందు అపియర్ అవ్వాలి అని అనుకుంటే రిటర్న్ సమన్స్ ఇష్యూ చేయాలి. రిటర్న్ సమన్స్ ఇష్యూ చేసిన తర్వాత ఆ పర్టికులర్ పర్సన్ దగ్గర అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి ఒకటి. రెండోది వచ్చి రిటర్న్ సమన్స్ ఇచ్చిన తర్వాత ఈ పర్సన్ పోలీస్ స్టేషన్కి పోలీస్ ముందు హాజరైనప్పుడు ఆయనతో నువ్వు ఎంక్వైరీ ఏం చేస్తున్నావు, ఏ క్వశ్చన్స్ అడిగావు, ఆయన ఏం ఆన్సర్ చేశాడు అన్నది మీరు రికార్డ్ చేయాలి. దాని మినిట్స్ అన్నది మీ ఇద్దరి మధ్య జరిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్, మీ ఇద్దరి మధ్య జరిగిన ఎంక్వైరీకి సంబంధించి ఆయన ఏం రిప్లై ఇస్తాడు, ఇవన్నీ కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక డైరీ అని ఉంటుంది. ఈ స్టేషన్ డైరీలో వీటిని తప్పకుండా రికార్డ్ చేయాలి అని చెప్పి ఈ రెండు కీలకమైన గైడ్ లైన్స్ అన్నది
మెడ్రాస్ హైకోర్టు మాత్రం ఇవ్వడం జరిగింది. ప్రతి పోలీస్ స్టేషన్ కూడా అండర్ సెక్షన్ 179 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ ఇవి ఫాలో చేయాలి. ఇల్లీగల్ డిటెన్షన్ అన్నది చేయడానికి లేదు. తర్వాత ఇది కంపల్సరీ, ఈ రెండు కూడా ఫాలో చేయాలి. రిటర్న్ సమన్స్ ఇవ్వాలి. తర్వాత వచ్చిన తర్వాత ఇల్లీగలీ డిటెన్షన్ చేయకూడదు, థర్డ్ డిగ్రీ యూస్ చేయకూడదు, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ కానీ కోర్షన్ కానీ చేయకూడదు. మీరు ప్రతిదీ కూడా రికార్డ్ చేసి ఆ స్టేషన్ డైరీలో మీరు రికార్డ్ చేసి తర్వాత కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి. సార్, ఇప్పుడు ఎంక్వైరీకి ఒక వ్యక్తిని పిలిచినప్పుడు సో సాధారణంగా ఖచ్చితంగా అంటే ఏ కేసులో అరెస్ట్ చేశారు ఇవన్నీ మీరు సమ్మన్స్ ద్వారా ఇవ్వాలని చెప్తున్నారు. సో ఒక అడ్వకేట్ని తీసుకొని కూడా అతను వెళ్ళొచ్చా సార్, లేదంటే డైరెక్ట్గా సింగిల్గానే అపియర్ కావాలా, ఎట్లా ఉంటుంది? తప్పకుండా అండి. ఒక లాయర్ని తీసుకెళ్లే రైట్ మీకుంటుంది. మీరు అక్యూజ్డ్ అయినా కానీ, లేదంటే మీరు ఓన్లీ సస్పెక్ట్ అయినా, మీరు విట్నెస్ అయినా, యూ హ్యావ్ ఎవ్రీ రైట్ దట్ యువర్ లాయర్ కెన్ అకంపెనీ యూ ఫర్ ద సెడ్ ఇన్వెస్టిగేషన్ unless there is a court order that the lawyer cannot actually accompany you. అని సర్టన్ ఇన్వెస్టిగేషన్స్లో సిబిఐ కేసెస్ ఉన్నాయి అనుకోండి. ప్రతి సిబిఐ మ్యాటర్లో వెన్ దే ఆర్ యాక్చువల్లీ కాల్డ్ ఫర్ ఇన్వెస్టిగేషన్, ద కోర్ట్ ఆర్డర్స్ దట్ యూ కెన్ అపియర్ అలాంగ్ విత్ యువర్ కౌన్సిల్ అని చెప్పి. సో ఎవ్రీ పర్సన్ హ్యాస్ అ రైట్ టు దట్ హిస్ లాయర్ షుడ్ బి అకంపెనీడ్ అండి. యా. సో జనరల్గా ఏంటి సార్ అంటే ఒకవేళ పిలిచి ఒకవేళ వాళ్ళని హింసించినా వేధించినా సో ఆ పోలీసుల పైన మనం ఫిర్యాదు చేయాలంటే ఎక్కడ ఫిర్యాదు చేయాలి, మనకి ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి సార్ జనరల్? తప్పకుండా అండి. అట్లా ఎవరైనా ఇల్లీగలీ డిటెన్షన్ చేసి అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ కానీ కోర్షన్ కానీ చేసి థర్డ్ డిగ్రీ యూస్ చేస్తే ఆ పోలీస్ వారి పైన తప్పకుండా యూ కెన్ యాక్చువల్లీ అప్రోచ్ దేర్ అథారిటీస్. యూ కెన్ యాక్చువల్లీ అప్రోచ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఆర్ యూ కెన్ అప్రోచ్ ది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఆర్ యూ కెన్ ఈవెన్ అప్రోచ్ ద కమిషనర్ ఆఫ్ ద సిటీ. సో మీరు డెఫినెట్లీ వీళ్ళపైన మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. మీరు సిటీ కమిషనర్కి ఇచ్చిన తర్వాత, లేదంటే రూరల్ ఏరియాస్ అయితే ఎస్పీ ఉంటారు, ఎస్పీకి కానీ డిఎస్పీకి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళపైన యాక్షన్ తీసుకోకపోతే మీకు హ్యూమన్ రైట్స్ కమిషన్ అని ఉంది. తప్పకుండా యూ కెన్ యాక్చువల్లీ గో టు ది హ్యూమన్ రైట్ కమిషన్. యూ కెన్ యాక్చువల్లీ ఫైల్ అ రిటర్న్ కంప్లైంట్ బిఫోర్ ద కమిషన్. The commission will issue summons to these people and the commission will definitely adjudicate the matter అండి. మీకు ఆ రైట్ ఉంది. సో చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం సార్, అంటే విచారణ పేరుతో పిలుస్తూ ఉంటారు. సో జనరల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని ఎట్లా సార్ అంటే బయటికి తీసుకురావడం ఎట్లా, దానికి సంబంధించిన ప్రాసెస్ అంటే జనరల్గా వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేశారని కూడా చాలా సందర్భాల్లో మనకు తెలియదు. సో అలాంటి వాళ్ళ గురించి ఎట్లా సార్ బయటకి తీసుకురావడం ఎలా? ఓకే, మీరన్నట్టు ఒకవేళ ఎవరినైనా పోలీస్ సమన్ చేసినా, లేదంటే ఎక్కడి నుంచో పట్టుకొని తీసుకెళ్ళి ఇల్లీగలీ, దాన్ని ఇల్లీగల్ డిటెన్షన్ అంటారు. ఇల్లీగల్ డిటెన్షన్లో కొన్ని పర్యాయాలు పోలీస్ స్టేషన్లు పెడతారు, లేదంటే కొన్ని పర్యాయాలు అన్డిస్క్లోజ్ ప్లేస్లు పెడతారు. పెట్టి కన్ఫెషన్ తీసుకోవటమో, ఫోర్సబుల్ కన్ఫెషన్ తీసుకోవటమో, లేదంటే అండర్ ద గైజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కానీ ఆ పర్సన్ని అరెస్ట్ చేసినట్టు అక్కడ కూడా అరెస్ట్ ఇంటిమేషన్ ఇవ్వాలి. యాజ్ పర్ ద బిఎన్ఎస్ఎస్ ఆర్ ది ఓల్డ్ సిఆర్పిసి, పోలీస్ ఎవరినైనా అరెస్ట్ చేస్తే అరెస్ట్ ఇంటిమేషన్ వాళ్ళ నియరెస్ట్ క్లోజ్ రిలేటివ్ కానీ వాళ్ళకి సంబంధితులకి కానీ ఇవ్వాలి. ఆ అరెస్ట్ మెమో ఇష్యూ ఒకవేళ చెయ్యపోతే, ఇల్లీగలీ కనుక డిటెన్షన్లో పెడితే మీకు ఎట్లా తెలియాలి? తెలీదు. అరెస్ట్ మెమో ఇవ్వలేదు, అరెస్ట్ ఇంటిమేషన్ ఇవ్వలేదు, రిటర్న్ ఫామ్లో కానీ ఓరల్ ఫామ్లో కానీ ఇవ్వలేదు. కాబట్టి ఆ పలానా వ్యక్తి ఎక్కడున్నాడనేది తెలియదు. మీకు తెలియనప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే కన్సర్న్డ్ స్టేట్ హైకోర్ట్స్కి వెళ్ళి మీరు హేబస్ కార్పస్ అని ఒక రిట్ పిటిషన్ వేసుకోవాలి. సో ఈ హేబస్ కార్పస్ వేసుకుంటే అప్పుడు కోర్టు వారు ఏం చేస్తారంటే పోలీస్ డీజీపీకి కానీ పోలీస్ కమిషనర్ కానీ కన్సర్న్ పోలీస్ కానీ డైరెక్షన్ ఇస్తారు. Within a stipulated period of time, let this person be presented before the court. సో దాన్నే హేబస్ కార్పస్ అంటారు. గతంలో చూసాం ఇట్లా పోలీస్ వారు ఇల్లీగల్గా అరెస్ట్ చేసి, ఇప్పుడు కొన్ని కేసెస్ ఉన్నాయి. ఇష్రత్ జహా కేసు ఉంది గుజరాత్లో. దాంట్లో ఇష్రత్ జహాని తర్వాత జావేద్ని వీళ్ళని ఇల్లీగల్గా అరెస్ట్ చేసి ఒక పర్టికులర్ ఫార్మర్ డీజీపీ ఆయన తీసుకెళ్ళి ఒక ఫామ్ హౌస్లో పెట్టి దాని తర్వాత వీళ్ళని ఎన్కౌంటర్ చేయడం ఇవన్నీ జరిగిన హ్యూమన్ రైట్స్లో కేసు ఫైల్ అవ్వటము, సుప్రీంకోర్టులో కేసు ఫైల్ అవ్వటం. ఇట్లాంటి ఇష్యూస్లో వాళ్ళ ఇంటి వారికి కానీ వారి సంబంధితులకి కానీ హేబస్ కార్పస్ అన్న ఒక రిట్ ఫైల్ చేయడానికి ఒక అధికారం ఉంది. హేబస్ కార్పస్ మీరు ఫైల్ చేస్తే
High Court will order. A High Court will direct the police to produce them in person within a stipulated period of time. సో ఇది అంటే ఓవరాల్గా చూసుకుంటే ఖచ్చితంగా ఎవరినైనా ఖచ్చితంగా ఈ విచారణకు పిలిచినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు రాతపూర్వకంగా సమన్లను జారీ చేయాల్సిందే. సో వాళ్ళని స్టేషన్కి వచ్చిన తర్వాత అసలు ఏ టైంలో ఏం జరిగింది, సో ఇదంతా సమాచారాన్ని కూడా స్టేషన్ డైరీలో నమోదు చేయాల్సిందే అనేటువంటి విషయాన్ని మద్రాస్ హైకోర్టు చాలా ఖచ్చితంగా చెప్పింది. ఒకవేళ అధికారులు పిలిచిన తర్వాత విచారణకు పిలిచిన తర్వాత వాళ్ళని హింసిస్తే వాళ్ళపైన హయ్యర్ అథారిటీస్ కంప్లైంట్ చేయొచ్చు. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి మానవ హక్కుల కమిషన్లు కూడా వాళ్ళపైన కంప్లైంట్ చేయొచ్చు అనేటువంటి విషయాన్ని సాల్మన్ రాజు గారు అయితే చెప్తున్నారు. ప్రజెంట్ అజయ్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.